అందరికీ నమస్కారం. ఏదైతే మా పార్టీ గౌరవ అధ్యక్షులు వారు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటీకరణ చేస్తున్నారో దానికి ప్రజల నుంచి మరి దానికి వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు సేకరణ చేయాలి అని మరి పిలుపునివ్వడం జరిగింది. అది మనందరికీ తెలిసిందే. గత 2 నెలలుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా అదే కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకి వెళ్ళి మరి ప్రైవేటైజేషన్ పైన సంతకాలు సేకరించడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా అశేషమైన స్పందన వచ్చింది. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే మరి సుమారుగా 60,000 చేయాలి అన్నది మాకు ఆదేశాలు ఉంటే మరి మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే అత్యధికంగా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి రావడము 75 పైచీలకు సుమారుగా 80,000 సంతకాలు సేకరించడం అన్నది చాలా సంతోషంగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క 80,000 సుమారుగా 80,000 సంతకాలు సేకరించడానికి తోడ్పడినటువంటి ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి, మండల్ పార్టీ ప్రెసిడెంట్లకి, ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ప్రైవేటైజేషన్ గురించి మనందరికీ కూడా పెద్దలందరూ కూడా మాట్లాడారు. నేను ఒకే ఒక్క విషయం చెప్తాను. జస్ట్ ఒక లాస్ట్ వీక్ లో మనకి మరి ఇండిగో ఎయిర్లైన్స్ వల్ల ఎటువంటి సంక్షోభం వచ్చిందో మనందరికీ తెలుసు, మనందరమే చూసాం. సో ఇండిగో ఒక సంక్షోభం ఏంటి క్లుప్తంగా చూసుకుంటే మొత్తం భారతదేశంలో కూడా మరి ఎయిర్లైన్స్ వ్యవస్థలు రెండు ఉన్నాయి. ఒకటి ఎయిర్ ఇండియా, ఒకటి ఇండిగో. ఈ రెండు కూడా ప్రైవేట్ ఎయిర్లైన్స్. ముందు ఎయిర్ ఇండియా గవర్నమెంట్ లో ఉండేది, దాన్ని కూడా టాటాకి ఇచ్చేసారు, అది కూడా ప్రైవేట్ అయిపోయింది. సో మొత్తం భారతదేశంలో ఉన్న ఈ రెండే ప్రైవేట్ ఎయిర్లైన్స్. సో వాళ్ళకి ఏదైతే కొత్తగా రూల్స్ పెట్టి మీరు పైలట్స్ యొక్క వర్కింగ్ అవర్స్ తగ్గిస్తే ఇండిగో వాళ్ళు చేసింది ఏంటి, మేము దానికి సహకరించము అని చెప్పేసి వాడు మొత్తం ఫ్లైట్స్ అన్ని ఆపేశాడు. రోజుకి 500 ఫ్లైట్లు, 2 రోజులకి 1000 ఫ్లైట్లు పైసలకు వాళ్ళు ఆపేశారు. లాస్ట్కి ఏం జరిగింది, గవర్నమెంటే దిగొచ్చి మళ్ళీ ఆ పెట్టినట్టు రూల్స్ వెనక్కి తీసుకోవడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అదే. ఈ రకంగా 17 మెడికల్ కాలేజెస్ మరి ప్రైవేటైజేషన్ చేస్తే రేపు పొద్దున్న ఇదే మొత్తం అందరూ కూడా సిండికేట్ అయ్యి మాకు ఈ రకంగా ఏ ఆరోగ్యశ్రీ బిల్లులో లేకపోతే ఏ బిల్లులో ఇవ్వకపోతే మేము అన్ని కూడా స్టాప్ చేసేస్తాం సర్వీసులు అంటే మన వ్యవస్థ, ఆరోగ్య వ్యవస్థ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది. అందుకే మొత్తం అన్ని వ్యవస్థలు ప్రైవేట్ చేతుల్లో ఉండడం మంచిది కాదు అని మా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు. సో దయచేసి ప్రజలందరూ కూడా గమనించి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ గా ఉంటేనే ప్రజలకి మంచి జరుగుతుంది. కానీ ఇలా ప్రైవేట్ చేతుల్లో పెడితే ప్రజల అందరూ కూడా ప్రైవేట్ చేతుల్లో కీలుబొమ్మలు అవుతారని ఈ సందర్భంగా మనందరం కూడా తెలుసుకుని మరి ఈ కార్యక్రమాన్ని ఇంతటి దిగ్విజయం చేసిన ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.